నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. హీరోలు వరుస పెట్టి సినిమాలు లైనప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయి డైరెక్టర్లు వెయిట్ చేయాల్సి వస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం వెయిట్ చేసే ప్రసక్తే లేదంటున్నారు. సంవత్సరాలు వెయిట్ చేయటం మా వల్ల కాదంటూ ఈ గ్యాప్ లో వేరే సినిమాలతో బిజీ అయిపోతున్నారు. మరి అలా స్టార్ హీరోల కోసం వెయిట్ చేయకుండా వేరే సినిమాలకు షిఫ్ట్ అయిపోయిన ఆ డైరెక్టర్లు ఎవరు? ఒకప్పటిలా డైరెక్టర్లు సంవత్సరాలు వెయిట్ చేయడం లేదు. స్టార్ హీరో ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేయకుండా గ్యాప్ లో వేరే సినిమాలు చేస్తున్నారు. అలా సుజిత్ కూడా వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసిన తర్వాత సుజిత్ నానితో బ్లడీ రోమియో సినిమా అనౌన్స్ చేశారు. అది కాకుండా సుజిత్ ఇప్పుడు వేరే సినిమాతో బిజీ అవుతున్నారు. ఓజీ తర్వాత సుజిత్ నానితో బ్లడీ రోమియో చేయాల్సిందే. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కూడా చేసుకున్నారు సుజిత్. అయితే మార్చి నాటికి నాని ద ప్యారడైజ్ సినిమా నుంచి ఫ్రీ అవుతారు అనుకుంటే ఆ సినిమా కాస్త ఆగస్టుకి పోస్ట్ పోన్ అయింది. దాంతో ఇప్పట్లో నాని ఫ్రీ అయ్యేలా లేరని సుజిత్ ఓజీ 2 పనుల్ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసిన కొరటాల కూడా అంతే. కొరటాల దేవర తర్వాత దేవర 2 సినిమా స్టార్ట్ చేయాల్సిందే. దీనికి సంబంధించి కొంత షూటింగ్ కూడా చేసింది టీం. నిజానికి ఈ సినిమా సమ్మర్ తర్వాత దేవర 2 పనుల్ని కూడా మొదలు పెడదామనుకున్నారు కొరటాల శివ. కానీ సీన్ రివర్స్ అయింది. ఎన్టీఆర్ సినిమా పనులు అవ్వకపోవడంతో కొరటాల వేరే సినిమాకి జంప్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండేది. అది పోస్ట్ పోన్ అయి ఈ జూన్కొచ్చింది. ఈ జూన్కి కూడా అయ్యేలా లేదని ఏకంగా సంవత్సరం వాయిదా వేసి నెక్స్ట్ జూన్ 11న రిలీజ్ డేట్ ఇచ్చేశారు. సో ఎన్టీఆర్ అప్పటి వరకు వేరే సినిమా చేయడం కష్టమే. అందుకే ఇదేమయ్యే పనిలా లేదని బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కొరటాల. బాలయ్య స్టైల్ మాస్, కొరటాల స్టైల్ సోషల్ మెసేజ్ కలిపి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బన్నీతో సినిమా అంటే మామూలుగా ఉండదు. వరుసగా పుష్ప సిరీస్ లో హిట్లు కొడుతున్న సుకుమార్ మాత్రం ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం వెయిట్ చేసేలా లేదు. దాంతో పుష్ప 3 కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో అనుకుంటున్నారు ఫ్యాన్స్. సుకుమార్ కూడా వెయిట్ చేసే సిచ్యువేషన్ లో లేరు. 2 ఏళ్ల క్రితం పుష్ప 2 రిలీజ్ అయినప్పుడే సుకుమార్ పుష్ప 3 అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సంవత్సరం పుష్ప 3 షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేస్తానని కూడా చెప్పారు. అయితే బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉండడంతో సుకుమార్ వేరే సినిమాకి షిఫ్ట్ అవుతున్నారు. సుకుమార్ పుష్ప 3 స్టార్ట్ చేయడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు. బన్నీ వేరే ప్రాజెక్ట్తో బిజీగా ఉండడంతో చరణ్తో అనౌన్స్ చేసిన సినిమా పనులు స్టార్ట్ చేశారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా లేట్ అయిపోయింది. అయితే చరణ్తో సినిమా కంప్లీట్ అయ్యాకే పుష్ప 3కి సుకుమార్ షిఫ్ట్ అవుతారని ప్రెజెంట్ సినారియో చూస్తే తెలుస్తుంది. చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే సుకుమార్ మూవీ స్టార్ట్ చేస్తారు చరణ్. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు స్పీడ్ పెంచారు. ఏ హీరో కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు అంటున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైథలాజికల్ మూవీ స్టార్ట్ చేయాల్సింది. కానీ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ లేట్ అవుతూ ఉండడంతో వేరే సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ నిజానికి కార్తికేయుడు బ్యాక్ డ్రాప్ లో భారీ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేశారు. లాస్ట్ ఇయర్ ఈ సినిమా మొదలు పెట్టాల్సిందే. కానీ ఎన్టీఆర్ అప్పుడు వార్ 2, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్ 2 రిలీజ్ అయినా డ్రాగన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాంతో ఇంకా వెయిట్ చేయకుండా త్రివిక్రమ్ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ కి కూడా కంప్లీట్ చేసిన త్రివిక్రమ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే వాటిలో కొన్ని ముందుకొచ్చాయి, కొన్ని వెనక్కి వెళ్లాయి. మరి ఈ సినిమాల డైరెక్టర్లు మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వేరే సినిమాలకు మారిపోయారా? డైరెక్టర్లేనా, హీరోలు కూడా వేరే సినిమాలకు షిఫ్ట్ అయిపోతున్నారా? డైరెక్టర్లే కాదు, హీరోలు కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. డైరెక్టర్ల కోసం వెయిట్ చేయకుండా మారిపోతున్నారు. చిరంజీవి ఆఫర్ ఇస్తే ఎగిరి గంతేయడమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తామంటారు డైరెక్టర్లు. అలా ఒకే ఒక్క సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలకి సినిమా ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. కానీ నాని ద ప్యారడైజ్ సినిమా లేట్ అవ్వడం, ఈ గ్యాప్ లో మెగాస్టార్ వేరే సినిమాలకు సైన్ చేయడంతో బాబీ సీన్లోకొచ్చారు. దాంతో త్వరలోనే బాబీతో సినిమా స్టార్ట్ చేస్తున్నారు చిరంజీవి. అల్లు అర్జున్ కూడా సుకుమార్ కోసం వెయిట్ చేయడం లేదు. అట్లీ సినిమా తర్వాత చేయాల్సిన పుష్ప 3ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి లోకేష్ కనగరాజ్ తో సినిమా అనౌన్స్ చేశారు బన్నీ. ఒకవైపు సుకుమార్, చరణ్ సినిమాతో బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ కూడా వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ తో సాలిడ్ యాక్షన్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ సమ్మర్ లో అట్లీ సినిమా కంప్లీట్ అయ్యాక లోకేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు బన్నీ. తమిళ హీరో కార్తీక్ కూడా వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు.
ప్రస్తుతం సర్దార్ 2తో బిజీగా ఉన్న కార్తీ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్తో ఖైదీ 2 చేయాల్సిందే. కానీ లోకేష్ బన్నీతో సినిమా అనౌన్స్ చేయడంతో కార్తీ కూడా వెయిట్ చేయకుండా వేరే సినిమాకి మారిపోయారు. సితారా ప్రొడక్షన్స్లో మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో సినిమా అనౌన్స్ చేశారు. వరుసగా తమిళ సినిమాలు చేస్తున్న కార్తీ తెలుగులో సినిమా చేస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. హీరోలు ఎంతమంది ఉన్నా వీళ్ళు మాత్రం వాళ్ళందరిలో స్పెషల్. స్టార్ బ్రదర్స్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలోనే హైలైట్ అవుతున్నారు. మరి ఈ క్రేజీ బ్రదర్స్ ప్రెజెంట్ ఏం సినిమాలు చేస్తున్నారు, ఒకరికొకరు ఏ రేంజ్ లో పోటీ ఇస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్రదర్స్ సందడి చేస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న స్టార్ బ్రదర్స్ లో టాప్ మోస్ట్ క్రేజ్ ఉన్నవాళ్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్. నిజానికి చిరంజీవి, పవన్, నాగబాబు ఈ ముగ్గురు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న హీరోలుగా ఇంకా డామినేట్ చేస్తున్నది మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణే. చిరంజీవి ప్రజెంట్ విశ్వంభర రిలీజ్తో పాటు బాబీ, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి విపరీతమైన క్రేజ్తో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ 2తో పాటు సురేందర్ రెడ్డితో సినిమా కూడా ఉంది. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న మరో స్టార్ కపుల్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వార్ 2, దేవరా సినిమాలతో వచ్చిన ఎన్టీఆర్ ఈ సంవత్సరం థియేటర్లలో మిస్ అవుతున్న తన సినిమాతో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. దేవరా, డ్రాగన్ సినిమాలు కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి కాస్త స్పీడ్ తగ్గించిన కళ్యాణ్ రామ్ గ్యాప్ తర్వాత క్రేజీ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్తో పాటు వెంకటేష్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. యంగ్ జనరేషన్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న స్టార్ బ్రదర్స్ దేవరకొండ బ్రదర్స్. అన్న విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్ నుంచి దూకుడుగా సినిమాలు చేస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. వరుసగా ఫ్లాప్లున్నా సరే ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు విజయ్కి. విజయ్ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన అనే 2 భారీ సినిమాలు చేస్తున్నారు. అన్న విజయ్ దేవరకొండ భారీ యాక్షన్, వయోలెన్స్ సినిమాలు చేస్తుంటే తమ్ముడు క్యూట్ గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు ఆనంద్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తక్షకుడు అనే థ్రిల్లర్తో పాటు ఎపిక్ అనే క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఓ బేబీతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మరోసారి జంటగా నటిస్తున్నారు ఎపిక్ లో. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన అన్నదమ్ముల్లో కొంతమంది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతుంటే కొంతమంది సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కినేని బ్రదర్స్ ప్రస్తుతం ఇదే సిచ్యుయేషన్ లో ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత ఆ లెగసీని కాపాడడానికి ట్రై చేస్తున్నారు ఈ స్టార్ బ్రదర్స్. అన్న అక్కినేని, నాగచైతన్య వరుసగా 100 కోట్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తండెల్తో 100 కోట్ల హిట్ కొట్టిన నాగచైతన్య ఈ సంవత్సరం 100 కోట్లకు పైగా బడ్జెట్తో వృషకర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. అక్కినేని స్టార్ బ్రదర్స్ లో అన్న వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు సక్సెస్ తో దూసుకుపోతూ ఉంటే తమ్ముడు అఖిల్ మాత్రం కాస్త స్లో అయ్యాడు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అఖిల్. టాలీవుడ్ లో అందరినీ తమ వైపు తిప్పుకుంటున్న బ్రదర్స్ సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సంతోష్ శోభన్ రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. మరోసారి సంతోష్ శోభన్ మ్యాడ్ సిరీస్ తో పాటు రీసెంట్ గా రాకాస మూవీతో హిట్ కొట్టాడు. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సత్తా చాటుతున్న స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ ఈ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు తమిళ్తో పాటు తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోలే. ప్రస్తుతం సూర్య తెలుగులో డైరెక్ట్ మూవీ చేస్తున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా జూలైలో రిలీజ్ కాబోతోంది. స్టార్ బ్రదర్స్ లో తెలుగు వాళ్లకి ఇంకా దగ్గరైన తమిళ్ హీరో కార్తీ,
నిజానికి సూర్య తర్వాత చాలా కాలానికి కార్తీ హీరోగా తెలుగులోకి వచ్చినా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఊపిరి లాంటి డైరెక్ట్ తెలుగు మూవీ చేసిన కార్తీ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తెలుగులో మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో సినిమా స్టార్ట్ చేశారు. కార్తీ తమిళ్లో కూడా మల్టిపుల్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ స్టార్ బ్రదర్స్ వరుసగా సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.